ఇప్పుడు మన దేశానికి కొత్త రాష్ట్రపతి ఎవరో తేలిపోయింది. బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్నాథ్ కోవింద్ దేశాధ్యక్షుడు కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీరా కుమార్ ను బరిలోకి దింపినప్పటికీ రామ్నాథ్ కోవింద్ ఎన్నిక నామమాత్రం. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారు అనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న వ్యక్తిని రాష్ట్రపతిని చేసినందున మరో రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మహారాష్ట్ర గవర్నర్, కరీంనగర్ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావును ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా నలుగుతోంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ కాలం వచ్చే ఆగస్టు నెలలో 11వ తేదీన ముగుస్తుంది. ఈలోపే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసినందున ఉపరాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన వ్యక్తిని ఎంపిక చేస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విద్యాసాగర్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండలంలో ఉన్న నాగారం అనే ఊరిలో పుట్టారు. ఇప్పుడు ఈ గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి వెళ్ళింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1942 ఫిబ్రవరి 12. వేములవాడ, కరీంనగర్లలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ, ఎల్ఎల్బి పట్టాలు అందుకున్నారు. లాయర్గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో యాక్టివ్ గా పనిచేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనసంఘ్ పార్టీలో చేరారు. 1977లో జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. ఆ సమయంలో విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పాత జనసంఘ్ నాయకులు జనతా పార్టీని వీడి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విద్యాసాగర్ రావు కూడా బీజేపీలో చేరారు. ఆ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు, ఇప్పుడు గవర్నర్ కూడా అయ్యారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విద్యాసాగర్ రావు పేరు తరచుగా వార్తల్లో నలుగుతోంది. ఆయన తమిళనాడుకు కూడా గవర్నర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిన విషయమే. విద్యాసాగర్ రావు ఉపరాష్ట్రపతి అయితే కేసీఆర్ బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ విద్యాసాగర్ రావు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడన్న సంగతి తెలిసిన విషయమే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.